హలో, చెప్పండి. ఎక్కడి నుంచండి మీ పేరు? రాజన్న సిరిసిల్ల జిల్లా మేడం. చెప్పండి. ఏంది సమస్య ఏంది ప్రజాపాలన మీద? రైతు బంధు వాడలేదు మేడం. మాకు రైతు బంధు వాడేయని అంటారు. రైతు బంధు మొత్తమే వాడలేదు. నాకు 3 ఎకరాలు ఉన్నది. మరి రైతు బంధు వేసినామని చెప్తున్నారు కదా? ఇయ్యనే లేదు కదా మేడం. మాకు ఒక రూపాయి కూడా వాడలేదు. ఆ, మరి ఏం చెప్తున్నారు అంటే ఈ గవర్నమెంట్, పాత గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మాకు కరెంట్ కూడా ఉండలేదు. ఏం రేవంత్ రెడ్డి ఏం లెక్కను కరెంట్ ఉంటలేదా? కరెంట్ ఉండలేదు. తెలంగాణ కరెంట్ కూడా పోతుందమ్మా. అయ్యో, ఇదేంటి? మేము 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. అందులో 24 గంటల కరెంట్ అని చెప్తాడు. కరెంట్ కూడా ఉండలేదు. పొద్దుదాకా ఉండలేదు, తెల్లదాకా ఉండలేదు. పొద్దుదాకా కూడా తిప్పి అయిపోతుంది. మళ్ళీ తెల్లదాకా మొత్తమే ఉండలేదు. మరి ఏమనుకుంటున్నారు మీ గ్రామస్తులు? ఏమనుకుంటున్నారు అంటే ఏమనుకుంటారు? ఎక్కడికి వెళ్ళి ఈయన గెలిపించి మేము గిట్ట చేసుకున్నట్టు అయిపోయాయి. ఎట్లా ఈ వరకు రైతు బంధు ఎప్పుడో వాడు మాకు. ఈ రైతు బంధు ఎప్పుడో వాడు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పడిపోవు. ఈ వరకు రైతు బంధు వస్తలేదు మేడం. ఏం చేస్తావు ఏమి గిట్ట? ఇప్పుడు మరి మార్పు కావాలనుకున్నారు కదా మీరు. మరి మార్పు వచ్చింది. మార్పులు అంతా బాగుంది. మేము ఈ నెల రోజుల పరిపాలన చాలా బాగుంది అంటున్నారు కదా. వాళ్ళు మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు, తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా ఉన్నారు అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. మాకు రైతుకు అన్నిటికీ సలవతి ఉండే కేసీఆర్ ఉన్నప్పుడే. మళ్ళీ ఏం చేద్దాం? రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మాకు మొత్తం గోస అయిపోతుంది. మరి ఎట్లా రేవంత్ రెడ్డిని దింపి మరి కేసీఆర్ తెచ్చుకుంటారా? అంతే మరి. కేసీఆర్ తెచ్చుకునేదే మా విషయం. అయితే మరి ఇండ్లు కూడా ఇస్తున్నారట కదా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారట. మరి ఎట్లా, నమ్మకం లేదా? ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు ఇచ్చిందా మాకు? కానీ ఏంటి పాపరాజు ఇచ్చిర్రు? ఏమి ఇచ్చిరమ్మా మాకు? ఏమి లేదు. ఇందిరమ్మ ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. ఈ రైతు బంధు కూడా ఆపేసింది కదా. వచ్చే ప్రభుత్వం మంచిగా పెట్టినవి కూడా ఆపేస్తాడు. ఇవి ఎందుకు గిత్త? మరి ఏంది ఇంతకి రైతు బంధు వస్తుందని నమ్మకం ఉందా? ఈ కరెంటు చక్కగా వస్తలేవు. ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి. ఎండలు ముదిరక ముందే. ఈ ఎండలు ముదిరినాక ఎట్లా వాడతాయి మేడం? అందరు అదే భయపడుతున్నారు. ఎండలు ముదిరితే అసలు కరెంట్ ఉంటుందా లేదా అనే భయపడుతున్నారు. అదే ఉన్నది. ఇప్పుడే తెల్లదాకా కరెంట్ తీసేస్తుండు. చల్ల ఉంటేనే మంచిగా వారేది. పొద్దుదాకా ఉంటుంది, తెల్లదాకా ఉండలేదు. ఇప్పుడు పొద్దుదాకా కూడా పోతుంది. ఆయన మాట్లాడేదేమో మాకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామో అని ఆయన మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి కరెంటు కోస పెడుతున్నాడు, రైతు బంధు ఇస్తలేడు. ముందట నేను ఇవి మావి చేస్తా, నేను ఇవి చేస్తా, అవి చేస్తా, నేను మంచిగా అవన్నీ చేస్తా నేను అని మాట్లాడింది. ఇప్పుడేమో మా ఈ ప్రజలేమో అంత పిచ్చర్ల లెక్క అన్ని గెలిపించేసిరు. అంతే అంటావు? ప్రజలు పిచ్చోళ్ళే గెలిపించారంట. అయితే ప్రజలు పిచ్చోళ్ళే గెలిపించారు. మరి అని మాకు ఆయన మీదనే ఇష్టం ఉండే, కేసీఆర్ మీదనే ఇష్టం ఉండే. మంచిగా కేసీఆర్ నే గెలిపించుకుందాం అనుకుంటే ఆయన ఒకట చేసి మొత్తం పైసే కదా నీడు రేవంత్ రెడ్డి. ఎంత ఇచ్చారు? కామారెడ్డి అక్కడక్కడ మొత్తం పైసలు ఎగజల్లి ఒకట చేసిండు. ఎంత ఇచ్చారట ఓటుకి? 1000 రూపాయలు, 1500 ఇచ్చిరట ఒక్కొక్క ఓటుకు. అయ్యయ్యో, 1000 రూపాయలు ఇచ్చిరట. కామారెడ్డి కాడ మా చెల్లెనే ఉన్నది. 3 ఓట్లకే 4000 5000 వచ్చినాయట. ఇక మరి ఓట్లకు మరి పైసలు తీసుకొనేసి వీళ్ళకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైసలు తీసుకొని అయితే వేసేసిర్రు పైసలు వారికి. ఇప్పుడు రైతులకు కోసం అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రభుత్వానికి చెప్పు, ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకుంటున్నావు? మాకు ఈ రైతు బంధు అన్న ఏపీ అని ఫోన్ చేసిన మేడం. ఓకే ఓకే సరే. రైతు బంధు మాకు రైతు బంధు లేదు. కరెంట్ కూడా కరెంట్ మంచిగా ఉంచుమని చెప్తున్నా. సరే సరే. అంటే మీ విషయం కూడా అంటే వాళ్ళు ఏమో వేసినామని చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే మీ పైసలు అంటే మీ నిధులు తీసుకపోయి జీతాలు ఇచ్చినామని చెప్తున్నారు. 2 మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి మరి వాళ్ళకే, ప్రభుత్వానికి మీలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి చేరి అరే మేము ప్రభుత్వానికి ఇస్తే మంచిగా కూడా మాకు నంబర్ దొరకలేదు కదా మేడం. వాళ్ళది నంబర్ పంపితే నేను మాట్లాడుతుంటే డైరెక్ట్ మాట్లాడుతుంటే నాకు ఏం భయం. మీరు ఇట్లా మాట్లాడినా కూడా వినిపిస్తుందిలే మీ బాధ, మీ ఆవేదన వాళ్ళకి అర్థమవుతుంది. సరే చూద్దాం, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు వింటారు, అన్ని వింటారు. అంతే మరి. మా రైతులు మస్తు గోదపడతారు. మాది గంభీరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకే ఓకే సరే. థ్యాంక్స్ ఫోన్ చేసినందుకు. మీ సమస్య అక్కడ వరకు వెళ్ళిపోతున్నాయి. మాకు పిరి బాసులు ఎందుకు పెట్టిండు ఆయన? పిరి బాసులు ఎందుకు? మాకు అవసరమే లేదు పిరి బాసులు మాకు. మరి నువ్వు కాదు, ఆ మాట ఎవరు చెప్పాలి? ఫ్రీ బస్ అవసరం లేదు, మీ ఇంట్లో ఆడవాళ్ళు చెప్పాలి. నువ్వు చెప్తే ఎట్లా? ఇంపి రేవంత్ రెడ్డికి ఇంపి ఆ దొంగకు వద్దు వద్దులే, వద్దు వద్దు. ఎన్ని అంటే అన్ని తిడతా నేను. నాకేం భయం కాదు. తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఎత్తరా, ఏం ఎత్తరో వేయండి.
సాగు మాట గిట్ట రైతు ఇప్పుడే దుక్కులు ఎండిపోతున్నాయి. ఆ. ఆ ఎండాకాలం వచ్చే వరకు ఎట్ట వారాలా మేడం? అయ్యయ్యో కానీ తిట్టొద్దు అదే అంటున్నా, ఈ కరెంట్ చక్కగా వస్తలేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్. మాకు రైతు మా బాధ్య గారి కోవుడు అవసరం లేదు, ఇండలో అన్నాం మేము. పరాకత్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు మరి. మా కేసీఆర్ ఉంటేనే మంచిగా, మాకు కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలనా? కేసీఆర్ రావాలి. మేము అందరం మా ఆయనకు ఓటేయక ఎన్నుకుంటాం. మేము ఓట్లు లేకుండా ఎట్లయితుంది అట్లా చెప్పు. ఎన్నుకుంటాం. ఎట్లా సాధ్యం అవుతుంది? రాజన్న జిల్లాకి అయితే మాకు మొత్తం ఆయన మీదనే ఉన్నది. నిజమమ్మా, మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఈ పరాక ఇండలో అనుకున్నాం. మాకు బాధ్యకారి గోవులు అవసరం లేదు. మళ్ళా పాతకాలం వచ్చింది. ఇప్పుడు ఏంది ఇది? కరెంట్ ఉండలేదు. ఈ వరకు రైతు బంధు వచ్చేది, రైతు బంధు వస్తలేవు. ఏంది ఇది? గిట్టున్నదమ్మా, ఏం చేస్తావు? ఈ కరెంట్ తీగలు పట్టుకొని చచ్చిపోయే గతి వచ్చింది. ఇప్పుడు రైతులు చచ్చిపోయే గతి వచ్చిందమ్మా, ఏం చేస్తావు చెప్పు. ఇక మాకు నమ్మకం ఆయన మీదనే ఉండే. నమ్మకం ఆయన మీదనే ఉండే. ఎన్నో మంచిగా చేసిండు మన తెలంగాణకు ఆయన కేసీఆర్. నీళ్ళు తెచ్చిండు బాగా, ఎన్నో అడ్వాన్ని, మస్తు అడ్వాన్ని. కానీ ఇప్పుడు మళ్ళా కూడా కాదు గెలిపించుకుంటే అంటే భయపడుతున్నారా? ఒకవేళ నీళ్లు ఎట్లా మళ్ళీ కరెంట్ షాకులు కనుక కొడతాయి అని ఏమైనా భయపడుతున్నారా? అదే ఇక కరెంట్ ఇప్పుడు ఎండాకాలమే ఎట్లయితుంది, ఇప్పుడే గిట్ట అవుతుంది, ఎండాకాలం ఎట్లా వారాలి అని భయం అవుతుంది మాకు. ఓకే, కాల్ మీకు కనిపించే విధంగా రాస్తున్నానండి. ఓకే, ఏం చేద్దాం నీ మాట మరి వినిపించేటట్టు ఇక రేవంత్ రెడ్డికి. అంతే అంటావా? రైతు బంధు వచ్చిందా? పిరిబాసులు ఎందుకు పెట్టింది? పోతారా? పిరిబాసులు పెట్టి ఓడి ముంచుతారు అనుకుంటారు. మా రైతుల మీదనే తీస్తాడు మళ్ళా అవి. ఎందుకు అవి పిరిబాసులు పెట్టి అవసరమా? ఆటోలకు నెలకు 15,000 ఇచ్చుడు అవసరమా? ఎందుకు అది అవన్నీ పెట్టుడు, అవన్నీ చేసుడు ఎందుకు? ఏం బాగుతాడు నడిపించుడు? కేసీఆర్ ఎట్లా నడిపించుడు, ఈయన ఎట్లా నడిపిస్తాడు? దొంగ. వద్దు తిట్టొద్దు. సరే మనం గౌరవిద్దాం. అంటే అన్ని పెట్టి కొత్త ఈ రేషన్ కార్డు కావాలని అన్ని జిరాక్సులు తీసుకుని అవి అట్లా కొంత ముంచిండు దేశం మీద. సరే మరి మిగతా వాళ్ళు తిట్టదు అంటే మనము లేదు అందరిలాగా 3 నెలలు కాకపోయి ఇవన్నీ కథలు పెడతారు. నేను ఒకటి చెప్తున్నా వినండి, పాపము వాళ్ళని తిట్టొద్దు. ఎందుకనంటే మీ బాధనే వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే వాళ్ళు మనకు మనిషిని గౌరవించకపోయినా మనం ఆ పదవిని గౌరవించాలి కాబట్టి మనం తిట్టొద్దు. సరే, మీ బాధను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.